ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నానన్న. ఇప్పటి వరకు ఎవరు చర్చించలేదు, ఎవరు దాని గురించి మాట్లాడలేదు. అటువంటి ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. దాన్ని మీరు చక్కగా వివరిస్తారని నేను నమ్ముతున్నాను. బైబిల్లో స్టార్టింగ్లోనే ఆదికాండంలో 6వ అధ్యాయం 2వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ఒకసారి చదివి దాన్ని మీరు వివరిస్తారని నేను ఆశపడుతున్నాను. చూద్దామన్న. ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనం. దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది. దేవుని కుమారుల గురించి కొంచెం వివరించండి. ఇది వాస్తవానికి చాలా పెద్ద సబ్జెక్ట్, చాలా విషయాలు ఇందులో కేంద్రీకరించబడి ఉన్నాయి. అయితే దీని గురించి కొంచెం వివరించండి. దేవుని కుమారులు నరుని కుమార్తెలను చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. మంచి ప్రశ్న మీరు అడిగారు. నాకు తెలిసి ఈ సబ్జెక్ట్ కూడా నాకు తెలిసి సార్వత్రిక సంఘంలో అనేకమైనటువంటి గలిబిలి రేపుతున్నటువంటి ఒక ప్రశ్న. దీన్ని ఎవరు అంతగా చర్చించినట్లు దాఖలాలు లేవు నాకు తెలిసినంత వరకు. దేవుని కుమారులు ఎవరు అంటే, దేవుని కుమారులు ఎవరు అని మనం కానీ గమనిస్తే, యాక్చువల్గా దేవుని కుమారులు అనబడేటువంటి వారు యాక్చువల్గా దేవుడు తయారు చేసినటువంటి సృష్టిలో మొట్టమొదటి వారు దేవదూతలు. ఏంటండి? దేవదూతలు. మొట్టమొదటి వారు దేవదూతలు. దేవదూతలు అనగానే మన ఆలోచనలకి అందేది ఒకటి. సహజంగా వాళ్ళకి రెక్కలు ఉంటాయి, వారు ఇదేని. కానీ దేవదూతల్లో రకాలు ఉన్నారు. మనుషుల్లో నానా జాతులు ఎలాగైతే ఉన్నారో, అంటే బ్రీడ్స్ అంటారు వాళ్ళని. అంటే తెల్లగా ఉన్నవారు, నల్లగా ఉన్నవారు, మరీ నల్లగా ఉన్నవారు, ఎర్రతోలు ఉన్నటువంటి వారు బైబిల్లోనే ఉంది. ఓకేనా? సో ఇలాగా రకరకాల స్వభావాలు కలిగినటువంటి, అంటే దేహంలో ఉన్నటువంటి మార్పులతో కలిగిన వాళ్ళు ఎలాగైతే ఉన్నారో, అలాగే దూతల్లో కూడా నానా విధములైనటువంటి నానా రకములు ఉన్నారు. ఉదాహరణకి నేను కొన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను, మీరు అర్థం చేసుకోండి. ఆదికాండంలో చెప్పబడినట్టుగా కొన్ని పేర్లు మీరు ఖడ్గజ్వాలలు అని వింటారు. అది ఏదైనా మనం దగ్గర పెట్టుండడం మనం గమనిస్తాం, కాపలాగా. ఖడ్గజ్వాలలు. ఓకేనా? అలాగే ఖడ్గజాలలో ఒక రకము, కెరూబులు ఒక రకం, సెరాబులు ఒక రకం. ఓకేనా? అలాగే మరి ఒక రకం ఉంటారు, వారికి అసలు రెక్కలే ఉండవు. ఓకేనా? ఇంకొకరు ఉంటారు, వారు కంప్లీట్గా అసలు ఇంకొక రూపంలో ఉంటారు. అంటే వాళ్ళు కంటికి అర్థం కాని రూపంలో ఉంటారు. అంటే ఇంకొక డిఫరెంట్ టెక్స్చర్ తోటి ఉంటారు అనమాట. ఒంటి నిండా కన్నులు కలిగి ఉండడం అలాంటి. ఇలాగా నానా రకాలు ఉన్నాయి. అయితే మనం ఈరోజు చూడబోతున్నటువంటి దేవుని కుమారులు అనే సబ్జెక్ట్లో దేవుని కుమారులు ఎవరంటే, మీరు కానీ గమనిస్తే యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది అంటే, కెరూబులకు 4 రూపాలు ఉన్నాయని రాయబడి ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్లో కూడా మనం గతంలో మాట్లాడాను. రైట్. సో కనుక దాంట్లో మొదటి రూపం ఏంటంటే కెరూబు రూపం, రెండవది మానవ రూపం. అయితే ఈ మానవ రూపంలో ఉన్నటువంటి వారు ఒక సపరేట్ విభాగం. ఓకే, అంటే ఒక వ్యక్తికి 4 క్వాలిటీస్ ఉండి 4లో ఉన్న ఒక క్వాలిటీని సపరేట్గా చూపిస్తున్నాడు ఇక్కడ. వీరు దేవుని కుమారులు. ఏంటండి? వీరు దేవుని కుమారులు. మీకు ఇంకొక ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తాను బైబిల్లోంచి, అప్పుడు మీకు అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం మీరు ఒకసారి చదువుతారా? 13వ అధ్యాయము 1వ వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. వాళ్ళు ఎందుకు తెలియట్లేదు, ఎందుకు గుర్తుపట్టట్లేదు? తెలియకనే దేవదూతలకు వారు ఆతిథ్యం ఇచ్చారంట. ఎందుకు అంటే, సహజంగా దేవతలు అనగానే అందరూ ఏమనుకుంటారంటే రెక్కలు ఉన్నాయి,
ఓకేనా. దేవదూతల్లో రెక్కలు ఉన్నటువంటి వారిలో కూడా రకాలు ఉన్నారు. 4 రెక్కలు కలిగిన వారు ఉన్నారు, 6 రెక్కలు కలిగిన వారు ఉన్నారు. ఓకేనా. అవును. అలాగా రెక్కలు లేనటువంటి వారు కూడా ఉన్నారు. ఓకేనా. ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఎరుగకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే టైపు. వాళ్ళు ఎవరంటే పరిచారం చేయడానికి వచ్చారు. వీరు పరిచారం చేయటకు వచ్చిన దేవదూతలను ఉంటుంది. అంటే వాళ్ళు మానవ రూపంలోనే ఉంటారు. అవును. అర్థమవుతుందా? సో కనుక మీరు ఏదైతే దేవుని కుమారులు అంటున్నారో, దేవుని కుమారులు అనబడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రకాలు ఉన్నారనమాట. మనం అనుకుంటున్నట్టుగా దేవుని కుమారులు అంటే వేరే ఇదని కాదు. ఓకేనా. దేవుడు మొట్టమొదటిగా దూతలను తయారు చేసినప్పుడు దూతల్లో ఉన్నటువంటి ఒక తెగ, లేకపోతే ఒక బ్రీడ్. ఓకేనా. దే ఆర్ హ్యావింగ్ ఎ ఫేస్ ఫామ్. ఓకేనా. వారు హ్యూమన్ ఫామ్లోనే ఉన్నారు. దే ఆర్ మెన్స్. ఓకేనా. దే ఆర్ మెన్. బైబిల్ దూతలందరినీ మెన్ అనే పిలుస్తుంది. ఎందుకంటే సహజంగా మీరు కానీ గమనిస్తే క్రిస్మస్కి సమయంలో అందరూ క్రిస్మస్ కిట్లు వేస్తూ ఉంటారు. దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్పడానికి దేవదూత వచ్చినప్పుడు అమ్మాయిని తీసుకొస్తారు. దేవదూత వచ్చింది దేవదూతని అమ్మాయిని పెడతారు. పాపను పెట్టి వైట్ డ్రెస్ వేసి జుట్టు ఇలాగా కిందకేసేసి రెక్కలు పెడతారు. అది చూసినప్పుడల్లా నాకు నవ్వు వస్తుంది. అంటే వాళ్ళ సేవకుడికి దేవదూత మగవాడా లేకపోతే స్త్రీనా తెలియదు. ఓకేనా. దేవదూతలు అందరూ మగవారు. ఓకేనా. ఓకేనా. అయితే ఆదికాండము 6వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి మాట ప్రకారం వారందరూ మగవారు. ఓకేనా. సో కనుక వారు నరుని కుమార్తెను చూశారంట. ఓకేనా. నరుని కుమార్తె చూసినప్పుడు వారు చక్కగా కనిపించారు కనుక వారు వివాహం చేసుకున్నారు. ఎవరిని? నరుని కుమార్తెల్ని. ఓకేనా. దే వాంట్ టు లివ్ ఎ నార్మల్ లైఫ్, సో దే మ్యారీడ్ ఏ హ్యూమన్స్. ఓకేనా. కనుక అప్పుడు వారికి పిల్లలు పుట్టారంట. చదువుతూ రావచ్చును. ఆదికాండము 6వ అధ్యాయము 4వ వచనము. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరులు కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిది. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సబ్జెక్ట్ కాదు, 3 సబ్జెక్టులు ఉన్నాయి. 3 సబ్జెక్టులు. నెంబర్ 1, వీరు ఆ దినంలో నెఫిలీలు వారు భూమి మీద నుండిరి. నెఫిలీలు. ఓకేనా. నెఫిలీలు బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని కుమారుల సబ్జెక్ట్లో మనం ఇప్పుడు నెఫిలీలు అని ఇంకో సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. తర్వాత అదే లైన్లోనే ఇంకొక మాట ఉంది. ఏమనుందంటే అక్కడ వారికి పిల్లలు పుట్టారంట. వారు ఎవరు? శూరులు. అంటే ఎవరు? హాఫ్ బ్రీడ్. అంటే ఈలోక స్త్రీలకు పరలోక సంబంధమైనటువంటి దేవదూతలకు పుడితే వారు ఎవరంటే హాఫ్ బ్రీడ్. వాళ్ళు ఎవరు? శూరులు. ఓకేనా. దీని గురించి మళ్ళీ వివరంగా మాట్లాడుకుందాం, నేను చెప్తాను దీంట్లోనే. అయితే ఇక్కడ దేవుని కుమారుల గురించి మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు. ఈ వచనంలో ఏమంటున్నాడంటే, ఆ దినంలో నెఫిలీలు వారు భూమి మీద నుండి ఆ తర్వాతను ఉండిరి. ఏ తర్వాత? ఆ తర్వాత అంటే ఏ తర్వాత? మీరు కానీ గమనిస్తే నోవహు ప్రళయం వచ్చింది చూసారా? నోవహు ప్రళయం వచ్చినప్పుడు దేవుడు భూమి మీద ఉన్న అన్నిటిని కొట్టేసినట్టు ఉంటుంది. అవునండి. కానీ ఇక్కడ 6వ అధ్యాయంలో ఇంకా నోవహు ప్రళయం రాలా. 9వ అధ్యాయంలో నోవహు ప్రళయం వచ్చింది. ఓకేనా. బిబ్లికల్ కాంటెక్స్ట్లో కానీ ఆలోచిస్తే 6వ అధ్యాయంలో ఇంకా నోవహు ప్రళయం రాలేదు, కానీ 6వ అధ్యాయంలో రాస్తున్నాడు. కానీ నోవహు ప్రళయం 9వ అధ్యాయంలో వచ్చింది. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ తర్వాతను ఉండిరి. ఓకేనా. సో ఏం జరిగితే వాళ్ళు ఉన్నారు అంటే, ముందు మొదటి అధ్యాయంలో, ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనంలో నుంచి 2వ వచనంలోకి వచ్చిన మధ్యలో ఒక ప్రళయం జరిగింది. ఓకేనా. అప్పుడు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట అదే కొనసాగింపుగా తర్వాత కూడా నెఫిలీలు అనే వాళ్ళు నోవహు ప్రళయం తర్వాత కూడా ఉన్నారు. వాళ్ళు ఎలాగున్నారు? దేవుడు అన్ని కొట్టేశారు కంటే వాళ్ళు అక్కడ లేరు. అర్థవుతుందా? దే ఆర్ హాఫ్ బ్రీడ్స్. మరి అందుకనే లేరు అక్కడ. ఓకేనా. ఓకే, రైట్, మంచిది. ఇక్కడ గమనిస్తే వారు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. వారెవరు? వారు శూరులు. ఈ శూరులు అంటే ఎవరు? మోషే వీరిని స్పైస్ని ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళి చూసిరమ్మంటాడు. ఓకేనా. వేగుల వారిని పంపిస్తాడు. వేగుల వారు పంపిస్తే వారితో పాటు యెహోషువ కాలేబులు కూడా వెళ్తారు. ఓకే. యెహోషువ కాలేబులు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి
మిగతా వారు ఏమంటారంటే అయ్యా వారి దృష్టికి మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము అంటారు. అవునన్నా. ఇదేంది ఇది బాబు, నువ్వు వెళ్ళి చూసి వచ్చి నీ అభిప్రాయం చెప్పురా అంటే వాళ్ళ అభిప్రాయం కూడా వీళ్ళే చెప్తున్నారు. ఈరోజు చాలా మంది ఉంటారు అలాగే. అవునన్నా. నీ అభిప్రాయం చెప్పంటే ఎదుటివాడి అభిప్రాయం కూడా వీళ్ళే చెప్తారు. వీళ్ళకి నచ్చిన అభిప్రాయం వాళ్ళు చెప్పలేదు, వీళ్ళ మీద ఫీల్ అయిపోతారు. ఇక్కడ వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? వాళ్ళ దృష్టికి మా దృష్టికి మేము మిడతల్లాగే ఉన్నాం అంటున్నారు. కానీ యెహోషువ అంటాడు, కాలేబు అంటారు మనము జయిస్తాం వాళ్ళని అంటారు. అంటే అక్కడ సందర్భంలో రాయబడినటువంటి ఆజానుబాహులు వీళ్ళే. ఎవరు వీళ్ళు? వాళ్ళ పిల్లలకు పుట్టినటువంటి వారు సూరులు. ఓకేనా? సో ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే దే ఆర్ మైటీ మెన్ అని రాయబడింది, లేకపోతే జైంట్స్, యోధులు. ఓకేనా? శూరులు. ఓకేనా? ఇది పాయింట్ నెంబర్ 1. మీరు అడిగినటువంటి దేవుని కుమారులు ఏదైతే ఉందో దాని గురించి వివరించిన తర్వాత నేను నెఫిలీలు అనే దానికి వెళ్తాను. ఆ తర్వాత జైంట్స్ అనే దాని దగ్గరికి వెళ్తాను. దేవుని కుమారులు అనే వీరు యాక్చువల్గా ఇందాక చెప్పినట్లుగా కెరూబులలో ఒక రూపమైనటువంటి ఒక రూపానికి వీరందరూ కూడా ఆ అంశలో ఉన్నటువంటి వారు. ఓకేనా? వీరు దేవుని కుమారులు. వీరు దేవుని కుమారులు. చాలా మందికి ఈ రోజుల్లో కూడా దేవుని కుమారులు అంటే ఎవరో తెలియదు. ఓకేనా? సో రెండవదిగా గమనిస్తే నెఫిలీలు గురించి కానీ మీరు కానీ చూడాలంటే మీకు ఇంకో విషయం తెలియాలి. అనునాకీస్ అని ఎప్పుడన్నా విన్నారా? బైబిల్లో అనాక్ అనే మాట విన్నారా? నేను మీకు ఒక రెఫరెన్స్ చూపిస్తాను అండి. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. పూర్వకాలమున ఎమీయులను వారు 6 దేశములలో నివసించిరి. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. వారును అనాకీయుల వలె రెఫాయీలుగా ఎంచబడిన వారు. మోయాబీలు వారికి ఏమీయులని పేరు పెట్టిరి. ఏమని పెట్టారు? ఏమీయులు. ఇక్కడ గమనించండి, పూర్వకాలం అందులో ఏమీయులు అని వారు 6 దేశంలో నివసించిరి. వారు అనాకీయులు వలె. అనాకీయులు అంటే అనునాకీస్ అని. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏలియన్స్ అనే వాళ్ళు ఉన్నారా? అడుగుతున్నాను. ఉన్నారని నమ్ముతున్నాను. ఓకే, సో ఖచ్చితంగా ఉన్నారు. ఓకేనా? బైబుల్ చెప్పినట్లుగా అనునాకీస్ అనే వాళ్ళు ఉన్నారు. తెలుగులో అయితే అనాకీయులు అనుంది. ఓకేనా? సో అయితే ఇక్కడ రాయబడినటువంటి ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 10వ వచనంలో ఏముందంటే వారు అనునాకీయులు, ఉన్నత దేహులు. ఓకేనా? ఇంగ్లీష్లో ఏముందంటే ద డ్వెల్ దేర్ ఇన్ టైమ్స్ పాస్ట్ పీపుల్ గ్రేట్ అండ్ మెనీ దే ఆర్ టాల్ యాజ్ ద అనునాకిమ్స్. ఓకేనా? విచ్ ఆర్ ఆల్సో అకౌంటెడ్ జైంట్స్ యాజ్ అనునాకిమ్స్, బట్ ద మోయాబైట్స్ కాల్ దెమ్ ఇనిమ్స్. ఓకే, ఇమిమ్స్. ఓకేనా? అయితే వీళ్ళని ఏమని పిలుస్తున్నారు? ఇక్కడ రెఫాయిలుగా పిలుస్తున్నారు. ఓకేనా? అనునాకీయులు, రెఫాయిలు. ఓకేనా? ఇది ఇంకొక తెగ. ఓకేనా? సో ఇట్లాగే చాలామంది రకాలు ఉన్నారు. వాటిలో మొదటిది మాత్రమే దేవుని కుమారులు, మిగతా వాడంతా కూడా క్రాస్ బ్రీడ్. అయితే భూమి మీద మొట్టమొదటి నాగరికత గురించి మాట్లాడాలంటే వారిని సుమేరియన్ నాగరికత గురించి మాట్లాడతారు. ఇది బాగా అందరికీ తెలిసినటువంటి చరిత్రలో ఉన్నటువంటి విషయం. సుమేరియన్ నాగరికత ఆర్ సుమేరియన్ సివిలైజేషన్ అంటారు. అయితే ఈ సుమేరియన్ సివిలైజేషన్ గురించి మాట్లాడుతూ వారికన్నా ముందున్నటువంటి వారు ఎవరంటే అనాకీయులు అంటారు, లేకపోతే అనునాకీస్ అంటారు. ఓకేనా? లేదా నెఫిలీస్ అంటారు. ఓకేనా? మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినా కూడా నెఫిలిం గురించి అదే ఉంటుంది. ఓకే, సో కనుక ముందున్నటువంటి వారు వీరే. ఓకేనా? సో వారికి ఉన్నటువంటి ఇది మీరు కానీ సివిలైజేషన్ హిస్టరీ కానీ గమనించి చూస్తే వాళ్ళు టాబ్లెట్స్ మీద లేకపోతే శిలాశాసనాలు పలకల మీద ఉన్నటువంటి దాని మీద మీరు కానీ గమనిస్తే అక్కడ ఏముంటుందంటే వారిని చూసినప్పుడు వారి వెనకాల దేవదూతలకి ఉన్నట్టు రెక్కలేసి ఉంటాయి. ఓకేనా? ఎందుకంటే నేను ఇందాకే స్టార్టింగ్ చెప్పాను, దేవుని కుమార్తెలు నరుని కుమార్తెలతో పోయినప్పుడు క్రాస్ బ్రీడింగ్ ఉంది. అర్థమవుతుందా? సో కనుక వీరు నెఫిలీలు. ఓకేనా? సో వీరి గురించి ఇలా రాయబడి ఉన్నది. ఓకేనా? అలాగే వీరికి పుట్టిన వారు ఎవరు? జైన్స్ అంటే ఆజానుబాహులు లేకపోతే యోధులు, ఉన్నత దేహులు. ఓకేనా? వీరన్నమాట. కనుక
దీంట్లో ఒకటొకటిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏలియన్స్ అనేవారు ఉన్నారు. ఓకేనా, ఏలియన్స్ అనేవారు ఉన్నారు. అయితే సన్స్ ఆఫ్ గాడ్స్ని ఇంకొకటి పిలుస్తారు. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. బెన్ ఎలోహీమ్ అంటారు. ఎవరిని? బెన్ ఎలోహీమ్ అంటారు. ఎవరిని? సన్స్ ఆఫ్ గాడ్స్ని. ఓకేనా, ఎలోహీమ్ అని పిలుస్తారు. ఎలోహీమ్ అంటే ముగ్గురని, బెన్ ఎలోహా అంటే దేవుని కుమారులని. ఓకేనా, బెన్ ఎలోహీమ్. ఓకేనా. సో ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు వీరిని చెప్తున్నట్టుగా నాకు గుర్తొచ్చింది. అయితే వీళ్ళు ఎవరు గాని గమనిస్తే ఇందాక చెప్పబడినట్టుగా ఆదికాండము 1వ అధ్యాయంలో ఆయన ఇలాగ అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, లెట్ us క్రియేట్ అ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్. ఓకే, అప్పుడు ఎవరితో అంటున్నారు? పక్కన ఎవరు ఉన్నారు అని గమనిస్తే అక్కడ ఏదో జరుగుతుంది. ఆ సందర్భాన్ని చూసి వారందరూ సంతోషపడుతున్నారు. ఓకేనా, బైబిల్లో ఇలాగనే రాయబడి ఉంది, దర్ షౌటింగ్ జాయ్. ఏంటి, అక్కడ ఏదో జరుగుతుంది, భూమి మీద ఏదో జరుగుతుంది. ఆ భూమి మీద జరిగేదాన్ని చూసి వారు సంతోషపడుతున్నారు. ఓకేనా, దే ఆర్ సన్స్ ఆఫ్ గాడ్స్. అలాగే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి పుట్టినటువంటి నెక్స్ట్ వారు ఎవరైతే ఉన్నారో వారు ఆజానుబాహులు, లేకపోతే యోధులు. ఓకేనా, సో వీరు క్రాస్ బ్రీడింగ్ కాబట్టి వీళ్ళు పెద్దగా ఉన్నారు. ఓకేనా, మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఇది చెప్తే మీకు అర్థమవుతుంది. మనం తినే క్యారెట్ ఉందా, క్యారెట్ ఒరిజినల్ క్యారెట్ ఎలాగుంటుందో తెలుసా? తెల్లగా ఉంటుంది. మనం తినే క్యారెట్ ఎర్రగా ఉంది. ఒరిజినల్ క్యారెట్ క్రాస్ బ్రీడింగ్ లేకుండా ఉన్నటువంటి క్యారెట్ తెల్లగా ఉంటుంది. పైనాపిల్ అసలు తినడానికే పనికిరాదు. ఓకే, అలాంటిది పైనాపిల్ ఈరోజు పెద్దగా వచ్చి ఇది ఉంది. సో ఇవన్నీ క్రాస్ బ్రీడింగ్ అనమాట. సో క్రాస్ బ్రీడింగ్ వచ్చిన ప్రతిదీ కూడా పెద్దగానే ఉంటుంది. అందుకనే దేవుని కుమారులో ఉన్నటువంటి జీన్స్, నరుని కుమార్తెలో ఉన్నటువంటి జీన్స్ కలిసినప్పుడు వారు క్రాస్ అవడం వల్ల, వారు క్రాస్ బ్రీడింగ్ వల్ల వారు డెమిగాడ్స్ ఆర్ హాఫ్ గాడ్స్. కాబట్టి వారు ఎలా పుట్టారంటే ఆజానుబాహులుగా, యోధులుగా పుట్టారు. ఓకే, దావీదు యుద్ధం చేసినటువంటి వ్యక్తి కూడా అతను యోధుడే, జైంటే. దేవుని కుమారులకు శరీరం ఉంటుందా? ఖచ్చితంగా ఉంది. మీకు గత ఎపిసోడ్లో కూడా నేను చెప్పినట్టు నాకు గుర్తున్నది ఏంటంటే, శరీరం లేకపోతే వారు ఎలాగా పెళ్లి చేసుకుంటాడు, ఎలా పిల్లల్ని కంటారు? శరీరం ఉంది వాళ్ళకి. అయితే వారు మనిషి రూపంలో ఉన్నారు. కెరూబులో 4 రకాల మొహాలు ఉన్నాయి. దాంట్లో ఒక మొహం ఏంటి? మనిషిని ముఖం, మానవుని ముఖం. అంటే మానవ అవతారంలో లేకపోతే మానవ శరీరంతో వారు ఉన్నారు. కానీ శరీరం లేనిటువంటిది ఎవరికంటే దురాత్మల సమూహానికి. ఓకేనా, సో కనుక వారికి శరీరం ఉంది, వారు వివాహం చేసుకున్నారు, వారికి పిల్లలు పుట్టారు, అనగా వారికి శరీరం ఉంది. దేవుని కుమారులకు పుట్టిన కుమారులు ఉన్నత దేహులని మనం మాట్లాడుకున్నాం, ఇందాక మనం చదువుకున్నాం. వాళ్ళ గురించి, దేవుని కుమారులకు పుట్టిన కుమారుల గురించి, బిడ్డల గురించి కొంచెం వివరించండి. మీరు కానీ గమనించినట్టయితే వీరిని పూర్వంలో కానీ ఆఫ్టర్ ద నోవా జలప్రలయం కానీ వీరి గురించి రాయబడి ఉన్నది. ప్రళయం ముందు రాయబడింది, ప్రళయం తర్వాత కూడా రాయబడింది. అయితే ఇందాక నేను చెప్పినట్లుగా వారు ప్రళయం తర్వాత కూడా ఉన్నారు. వారు అప్పుడు ఎక్కడున్నారు ఏంటి అనేది కానీ గమనిస్తే వారు దేవదూతల అంశంలో ఉన్నటువంటి వారు కనుక వారు దే కెన్ ట్రావెల్. వారి శరీర విధానం వేరుగా ఉంటుంది. ఓకే, మీరు కానీ గమనిస్తే వీరు బైబిల్లో ప్రస్తావించినట్లుగా దావీదు యుద్ధం చేస్తాడు గొలియత్ తోటి. అయితే దావీదు నీళ్ళలో నుంచి లేకపోతే ఆ స్థలంలో నుంచి 5 రాళ్ళు తీసుకుంటాడు. ఓకే, అంటే ఎందుకు తీసుకున్నాడంటే యాక్చువల్గా చాలా మందికి తెలియదు. ఎందుకు ఒక రాయితోనే కొట్టాడు కదా గొలియత్ని, కానీ 5 రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు అంటే మీరు కానీ గమనిస్తే తర్వాత లేఖనాల్లో కానీ పరిశీలిస్తే ఒక్కొక్క తరంలో ఒక్కొక్క ఆజానుబాహుడు వచ్చినట్టు చూస్తారు. ఓకేనా, మీకు ఎగ్జాంపుల్ కావాలంటే 6 వేళ్ళు 6 కాలు వేళ్ళు ఉన్నటువంటి వ్యక్తి బైబిల్లో రాయబడి ఉంటుంది. ఓకేనా, సో అలాగా ఒక్కొక్క తరానికి ఒక్కొక్క వ్యక్తిగా చూపిస్తూ ఉదాహరణగా ఆయన ఒక రాయి తీసుకోవడం జరిగింది. అలాగా 5 రాళ్ళు 5 తరాలకు తీసుకున్నాడు అనమాట. అలా రాయబడి ఉన్నది. ఓకేనా, సో ఇది ఒక సందర్భం. అయితే మీరు కానీ గమనిస్తే ఈ రోజుల్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆజానుబాహులు లేకపోతే ఈ ఉన్నత దేహుల గురించి కానీ గమనిస్తే వీరు నోవాహు ప్రళయం తర్వాత మనకు కనిపించినట్టు కనిపిస్తుంది. నాది ఒకటి డౌట్ వచ్చింది. నోవాహు కాలంలో రక్షించబడింది నోవాహు కుటుంబం మాత్రమే.
అసలు ఇంకొక పురుగు అనేది లేదు. Hmm. సో నెఫిలీలు, ఈ ఆజానుబాహులు వీళ్ళందరూ మళ్ళీ ఎలా వచ్చారు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కెరూబులకి 4 రూపాలు ఉన్నాయని. అవునండి. ఓకేనా? నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మెర్మైడ్స్ అంటే తెలుసా నీకు? అంటే సగం చేప సగం మనిషి. తెలుసా? ఎప్పుడన్నా విన్నావా? విన్నాను. బైబిల్లో దాని గురించి ఉందా? మెర్మైడ్ అనే మాట బైబిల్లో ఉందా? మెర్మైడ్ గురించి బైబిల్లో ఉందా? చెప్పండి. నేను ఇందాక అదే చెప్తున్నాను. ఆజానుబాహులు అంటే వాళ్ళు ఒక రకాలే కాదు, దాంట్లో రకాలు చాలా ఉన్నారు. సంసోన్ని బంధించినప్పుడు ఒక దగ్గరికి తీసుకెళ్తారు. ఎక్కడికి? దాగోను దేవత అని. దాగోను దేవత అంటే ఎవరో తెలుసా? దాగోను దేవత అంటే ఎవరో తెలుసా? మీరు కానీ గూగుల్ చేస్తే మీకు మెర్మైడ్ బొమ్మ వస్తుంది. ఏంటి? దాగోను దేవత అంటే ఆ దేవత ఎవరు అంటే సగం మనిషి సగం చేప. అర్థమవుతుందా? సో కాబట్టి ఈ జైంట్స్గా పుట్టిన వాళ్ళు రకరకాల రూపాల్లో ఉన్నారు. ఒక్క రూపం, మనిషి రూపం ఒకటే కాదు. ఓకే, రకరకాల రూపాలు ఉన్నారు. దాగోను దేవత అంటే ఆవిడ మెర్మైడ్. ఓకేనా? సో కనుక రకరకాల రూపాలతో ఉన్నారు వీళ్ళు. ఒక్క దీంతోనే కాదు, బైబిల్లో మీరు పరిగించి చూస్తే చాలా రకాలు ఉన్నారు. అంటే ఇందాక చెప్పాను రఫాయిలు, అలాగా ఇమిమ్స్ అని పిలిచారు వాళ్ళని. ఇలా రకరకాల ఇదిలో ఉన్నారు. ఓకే, మీరు సంసోను కథని ఇప్పుడు కనీసం కొన్ని 100 సార్లు చదువుంటారు. అయినా కూడా ఆ దాగోను దేవతలో ఉన్న దేవత ఎవరో తెలియదు. దాగోను దేవత అని ఉంటుంది కానీ పగిలిపోవడం, ఆ గుడి విరిగిపోవడం మాత్రం మీకు అర్థమవుతుంది, కానీ ఆ దేవత ఎవరైంది ఎవరికి తెలీదు. ఓకేనా? అది కూడా హాఫ్ బ్రీడే, డెమిగాడ్. ఓకేనా? సగం మనిషి సగం జంతువు, లేకపోతే సగం మనిషి సగం ఇంకొకటి. ఓకేనా? మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? సైంటిఫిక్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పమంటారా? ఇప్పుడు మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో, ఆహారం ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా అవన్నీ కూడా హైబ్రిడ్ వే. ఇంకా చెప్పాలంటే మనం తీసుకునే మెడిసిన్ ఏదైతే ఉందో, మన జీన్స్ వేరు. ఓకే, మన జీన్స్లో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు మనకి ఏం చేస్తారంటే ఫస్ట్ మెడిసిన్ ఎక్కడ టెస్ట్ చేస్తారంటే ఎలుకల మీద టెస్ట్ చేస్తారు, ఆ తర్వాత కోతుల మీద టెస్ట్ చేస్తారు, ఆ తర్వాత మనిషి మీద టెస్ట్ చేస్తారు. ఓకే, కనుక మనం వేసుకునే మెడిసిన్ కూడా ఒరిజినల్ మెడిసిన్ కాదు. జన్యు మార్పిడి చేయబడి దాన్ని ఉత్పత్తి చేసి దాన్ని ప్రత్యుత్పత్తి చేసి దాన్ని ఒక మందుగా తయారు చేస్తున్నారు. ఓకేనా? సో కనుక మన కళ్ళ ముందు జరుగుతున్న ప్రతిదీ కూడా, మన కళ్ళ ముందు చూస్తున్న ప్రతిదీ కూడా నిజం కాదు. మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నీ నిజాలు కాదు. ఓకేనా? ఈ బైబిల్లో 6వ అధ్యాయము ఎంత ఇది జరిగిందంటే దేవుడు 2వ సారి కోపం తెచ్చుకొని మరి నోవాహు చేత ప్రళయంతో ఇది చేశాడు. దేవుడు నోవాహుని పడవ చేసుకోమని చెప్పాడా? పడవ చేసుకోమని చెప్పాడా? చెప్పాడు. నేను కాదంటాను, వాక్య ఆధారితంగా, అంటే కొలతలతో సహా అదే చెప్తున్నాను. దేవుడైతే నోవాహుని పడవ చేసుకోమని చెప్పలేదు, కానీ పడవలోకి వెళ్ళమని మాత్రం చెప్పాడు. చదువుతారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడ సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఏం చేశాడు అక్కడ? కరెక్ట్గా తెలుగులో ఏమని రాయబడిందంటే తన ఇంటి వారిని రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. విశ్వాసం చేత దేవుడు కొన్ని విషయాలు ఆయనకి చూపిస్తే ఆయన దాన్ని గ్రహించాడు. ఇదే అధ్యాయంలో పైన ఉంటుంది అన్నమాట. ఆయన గ్రహించాడు, కానీ పడవని చేసుకోమని ఆయన అనలే. బాగా అర్థం చేసుకుని ప్రయత్నించండి. ఆయన భయము చేత తన కుటుంబాన్ని కాపాడుకోవాలి, ఆయన పడవ చేసుకున్నాడు. అప్పుడు ఆ పడవకి ఆయన కొలతలు చెప్పాడు. అర్థమవుతుందా? చాలా మంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే ఆజానుబాహుల టాపిక్ వచ్చేళ్ళకి సడన్ గా చెప్పాలనిపించి చెప్పాను. అయితే భయము చేత హీ మూవ్డ్ విత్ ఫియర్ ప్రిపేర్డ్ అన్ ఆర్క్ మూవ్డ్ బై ఫియర్, మూవ్డ్ విత్ ఫియర్, ప్రిపేర్డ్ అన్ ఆర్క్ టు సేవింగ్
ఆఫ్ హిస్ హౌస్. ఓకేనా, అంటే వారి ఇంటి వారిని ఆయన రక్షించుకోవడానికి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకున్నాడు. ఆయన సిద్ధపరచుకున్న దాన్ని దేవుడు దాన్ని ఓకే అని అన్నాడు. అందుకని ఆయన కొలమానాలు లెక్కలు చెప్పడం జరిగింది. ఓకే, బ్యాక్ టు ద క్వశ్చన్. మీరు అడిగినట్టు ప్రళయం తర్వాత కూడా వారు ఆజానుబాహులు ఉన్నారంటే ఉన్నారు. ఎలాగొచ్చారు? ఇంపాసిబుల్ అని మీరు అన్నారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను, దాగోను దేవత ఉంది, హాఫ్ బ్రీడే కదా, సగం చేప సగం మనిషి, నీళ్ళలో ఉండగలుగుతుంది కదా మెర్మైడ్ అంటే. అలాగా వీరికి సపరేట్ జీన్స్ ఉంది, వాళ్ళు జీవించగలుగుతారు. ఓకే, అందువల్ల వారు ఉండగలుగుతున్నారు, అందుకనే వారు తర్వాత కూడా ఉన్నారు. ఓకేనా, ఒక స్టెప్ వెనక్కేస్తే ఇంకోటి వేస్తే, మీకు బైబిల్ గ్రంథంలో ఈ మాట రాయబడలేదు, కానీ మీరు బుక్ ఆఫ్ జైంట్స్ అని ఇంకో బుక్ ఉంది. ఓకే, నేను రాబోయే కాలంలో వీలైతే ఇంకొక అంశాన్ని కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది బుక్స్ గురించి. అయితే బుక్ ఆఫ్ జైంట్స్లో దీని గురించి రాయబడింది ఒకటి. అలాగే బుక్ ఆఫ్ ఈనాక్ అనే ఒక బుక్ ఉంది. ఆ దాంట్లో కూడా ఏమని రాయబడి ఉంటుంది అంటే నోవాహు గురించే రాయబడి ఉంటుంది. మనం ఇప్పుడు కలర్ గురించి మాట్లాడుతున్నాం, పిగ్మెంటేషన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, అలాగా నోవాహు కలరే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, నోవాహు పుట్టుకతోనే తన కలర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అతని జీన్స్లోనే వేరే ఏదో తేడా ఉన్నట్టు, ఆ మాట ప్రకారం చెప్పాలంటే అతను తెల్లగా ఉన్నాడు అని ఉంటుంది. అతను తెల్లగా ఉన్నాడు ఏంటి అని చెప్పి వాళ్ళ తాతగారు అయినటువంటి ఈనోక్ దగ్గర అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆయన ఎక్కడంటే భూమి చివర ఉన్నాడు అని ఉంటుంది దాంట్లో. ఓకేనా, వెళ్ళి అక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఈ నోవాహు అనే వ్యక్తి చూపులకు ప్రత్యేకంగా ఉన్నాడు, వ్యత్యాసంగా ఉన్నాడు, అంటే తెల్లగా ఉన్నాడు. ఓకేనా, సో ఇలాగా ఆయన దగ్గర కూడా జీన్స్ ఉండొచ్చు, మనకు తెలియదు. ఓకే, కాబట్టి ఎందుకంటే ఓడలో వారే ఉన్నారు. వాటి తర్వాత మామూలుగా మన బైబిల్లో ఉన్నటువంటి థియోలాజియన్స్ కొంతమంది ఏమంటారంటే వారి భార్యల్లో లేకపోతే వారి సంతతిలో ఎవరన్నా ఆడవారిలో ఉన్నట్టు అని అంటారు, ఉండొచ్చు అని అంటారు. కానీ నేనేమనుకుంటానంటే, ఇది నా పర్సనల్ ఒపీనియన్, దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. అంటే నేను బుక్ ఆఫ్ ఈనాక్ చదివిన తర్వాత నేను తీసుకున్న నిర్ణయం ఇది. సో నేను అందుకని పబ్లిక్ స్టేట్మెంట్గా నేను చెప్తున్నటువంటి మాట, ఆ బుక్ ఆఫ్ ఈనాక్ చదివిన తర్వాత నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఒకవేళ ఆయన తెల్లగా పుట్టాడు అని అక్కడ దాంట్లో ఉంటుంది కనుక మేబీ తనలోనే జీన్స్ ఏదైనా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మెగాలిథిక్స్ గురించి కొంచెం వివరించండి. ఓకే, మెగాలిథిక్స్ గురించి చెప్పాలంటే మీకు సైక్లోప్స్ గురించి చెప్పాలి. సైక్లోప్స్ గురించి చెప్పాలంటే మీకు గ్రీక్ మైథాలజీ గురించి చెప్పాలి. గ్రీక్ మైథాలజీ గురించి మీకు అర్థం అవ్వాలంటే ఆఫ్ స్ప్రింగ్స్ ఆఫ్ డెమిగాడ్స్ గురించి చెప్పాలి. ఓకేనా, ఇది చాలా లింక్, బట్ స్టిల్ నేను మీకు క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. మెగాలిథిక్స్ అనేవి మెగా స్ట్రక్చర్స్. ఓకేనా, మీరు కానీ మాచు పీచు కానీ ఆ స్ట్రక్చర్ కానీ చూసినట్లయితే, అంటే పెద్ద కన్స్ట్రక్షన్ సైట్ అనమాట అది. చాలామందికి బాగా లైక్ ఆర్కియాలజీ చేసేటువంటి వారికి బాగా తెలిసినటువంటి ప్రదేశం అనమాట మాచు పీచు అనేది. సుమారుగా దాని గురించి చెప్పాలంటే లైక్ 10,500 BC గురించి ఆ టైంలో ఇవి కన్స్ట్రక్ట్ చేయబడ్డాయని అంటారు. అంటే బిఫోర్ ఫ్లడ్స్ అంటే నోవా ఫ్లడ్స్ బిఫోర్ జరిగిందని అంటారు. మాచు పిచ్చు యుఎస్కి నియర్ బైలో ఉంటుంది ఇది అనమాట. సో అంటే ఇంకా సివిలైజేషన్ టైం అనమాట. సో ఈ మాచు పీచు గ్రౌండ్స్ అది కానీ చూసినట్లయితే అక్కడ నియర్ బైలోని కన్స్ట్రక్షన్ గురించి. అయితే ఈ మెగాలిథిక్స్ అనేవి ఏంటి అంటే సైక్లోప్స్ అని నేను చెప్పినట్టుగా, అంటే జైన్స్ గ్రీక్ మైథాలజీకి రిలేటెడ్ అనమాట ఇదంతా. సో ఈ ఆజానుబాహులు వీళ్ళందరూ కూడా ఆ గ్రీక్ మైథాలజీకి దేవుళ్ళుగా ఉన్నటువంటి వారు అనమాట. సో కాబట్టి ఈ మెగాలిథిక్స్ అంటే ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా వారు నిర్మించినటువంటి నిర్మాణాలు అంటారు. నేను మీకు ఇంకొక ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏంటి అంటే స్పింగ్స్, మన ఈజిప్ట్లో ఒక బొమ్మ ఉంటుంది. ముందు స్త్రీ బొమ్మ ఉంటుంది, వెనకాలంతా సింహంలాగా కూర్చొని ఉంటుంది. స్పింగ్స్ అంటారు దాన్ని. ఓకే, మన పిరమిడ్స్ ఏదైతే ఉన్నాయో పిరమిడ్స్కి సైడ్లో ఉంటుంది. ఓకేనా, స్పింగ్స్. అయితే యాక్చువల్గా ఇది కానీ మీరు కానీ గమనిస్తే ఇది రెండు కాన్స్టలేషన్ మిక్స్ చేసినట్టు ఉంటుంది, లియో అండ్ వర్గో. ఓకేనా, సో లియో అంటే సింహము, వర్గో అంటే స్త్రీ. ఓకేనా, కాన్స్టలేషన్ గురించి. అయితే ఈ
ఈ కన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు అండం ఏమంటారంటే, లేకపోతే ఈజిప్ట్లో ఉన్నటువంటి ఈ బిగ్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో, లేకపోతే మీరు అడిగిన ఇప్పుడు మెగాలిథిక్స్ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా జైంట్స్ చేశారంటారు. ఎవరు? ఆజానుబాహులు, శూరులు చేశారని అంటారు. ఓకేనా? అలాగే వీళ్ళు ఎవరు చేశారంటే నెఫ్లీలు చేశారని కూడా అంటారు. ఓకేనా? నెఫ్లీలు చేశారని కూడా అంటారు. ఇంకొకళ్ళు ఏమంటారంటే, ఇంకొక కొంతమంది ఏమంటారు అంటే ఇది చేసింది అనునాకీలు అంటారు. ఓకే, ఎందుకంటే దాని కట్టింగ్స్ లేకపోతే దాన్ని కట్ చేసిన విధానం ఇవన్నీ కూడా చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. మన దగ్గర అంత టెక్నాలజీ లేదు కనుక వీళ్ళు ఏలియన్స్, వీరు వేరే దాని నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు చేశారు అని చెప్పి అంటారు అనమాట. సో కనుక ఏలియన్స్ అనేవారు ఉన్నారు. ఓకేనా? వారు ఏంజల్స్, ఫారెన్ ఏంజల్స్, లేకపోతే వేరే ఎదురుగా ఉన్నటువంటి వేరే గ్రహం మీద ఉన్నటువంటి వారు. ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, యూఫ్రటిస్ నది ఎండిపోతుంది, దానిపైన 200 మిలియన్ సైన్యము, ఆర్మీ వస్తుంది అని చెప్పి రెవల్యూషన్లో రాయబడింది. ఓకే, సో ఇట్లాగా చాలా అంశాలు రాయబడ్డాయి. ఓకే, ఇవన్నీ కూడా జైంట్స్ అనే వాటితో కనెక్ట్ అయి ఉన్నటువంటి విషయం. ఓకే, సో మెగాలిథిక్స్ రిలేటెడ్ ఏంది అంటే, ఆ 200 జైంట్స్ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, రెవల్యూషన్లో ఇలా రాసి ఉంటుంది, వారి కళ్ళు ఎలాగుంటే లైక్ ఫ్రాగ్స్ అని ఉంటుంది. ఓకే, ఫ్రాగ్ ఐస్ ఎవరికి ఉన్నాయి? ఏలియన్స్కి ఉంటాయి. ఓకే, ఏలియన్స్కి ఉంటాయి, వాటి కళ్ళు పెద్దగా ఉంటాయి. వాళ్ళు మనిషి రూపంగా ఉండరు కానీ వారి కళ్ళు, వారి ఫేస్ మాత్రం ఫ్రాగ్ లాగా ఉంటుంది అని ఉంటుంది రెవల్యూషన్లో. కనుక ఇవన్నీ కూడా హాఫ్ బ్రీడ్ రిలేటెడ్. సో కనుక ఈ మెగాలిథిక్స్ అనే కాన్సెప్ట్లో మీరు కానీ గమనిస్తే, మీకు సైక్లాప్స్ గురించి చెప్పాలి. సైక్లాప్స్ గురించి చెప్పాలంటే మీకు గ్రీక్ మైథాలజీ గురించి చెప్పాలి. గ్రీక్ మైథాలజీ గురించి చెప్పాలంటే ఆఫ్ స్ప్రింగ్స్ గురించి చెప్పాలి. ఓకేనా? సో ఇదంతా ఈ ఆఫ్ స్ప్రింగ్స్ వీళ్ళు ఈ మ్యాసివ్ కన్స్ట్రక్షన్స్ చేశారంటారు. ఓకేనా? సో ఈ గ్రేట్ పిరమిడ్స్ కానీ, లేకపోతే ఆ స్ప్రింగ్స్ కానీ, లేకపోతే ఈ మెగాలిథిక్స్ కానీ, ఇవన్నీ ఎవరు? వాళ్ళు ఉన్నత దేహులుగా ఉన్నటువంటి వాళ్ళు చేశారని అంటారు. భాషలు తారుమారైన వాళ్ళు ఆకాశాన్ని అంటే విధంగా వాళ్ళు ఒక కట్టడాన్ని కడుతున్నారు. దాన్ని ఏమంటారు అంటే జిగరాట్స్ అంటారు. ఓకే, దాన్ని మీరు అడిగిన దాన్ని జిగరాట్స్ అంటారు. యాక్చువల్గా అది నిమ్రోదు సందర్భంలో రాయబడింది. అయితే సహజంగా చెప్పాలంటే మన బాబేల్ గోపురం గురించి బైబిల్లో రాయబడినట్లుగా జిగరాట్ అనే దాన్ని ఏమంటారంటే భూమికి, అంటే మనం ఫౌండేషన్ అంటాం కదా, మనం అలాగా వేసిన పునాది పెద్దది ఏదైతే ఉందో దాన్ని జిగరాట్ అంటారు. బహు పెద్దగా ఉన్న దాన్ని జిగరాట్స్ అంటారు. సో అయితే ఈ జిగరాట్స్ అనే దాని మీద వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, కొంతవరకు జరిగింది. మనం చెప్పుకునేటప్పుడు వాళ్ళు ఆకాశం ఎక్కిపోవాలనుకున్నారు కదా అని చెప్పి వాళ్ళు ఆకాశం అంత హైట్ కట్టారని అనుకుంటారు, కానీ యాక్చువల్లీ వాళ్ళు అంత కట్టలేదు. ఓకేనా? వాళ్ళు కింద బిగ్ ఫౌండేషన్ వేశారు, పెద్దది వేశారు, అంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశారు. ఆ ఫౌండేషన్ వేసి ఆ ఫౌండేషన్ మీద వారు కట్టాలనుకున్నారు, కట్టడానికి వారు ప్రయత్నించారు. వారు ఆ ఫౌండేషన్ మీద కట్టడం చేస్తున్నప్పుడు అప్పట్లో ఒకే భాష ఉంది కాబట్టి దేవుడు కిందకు వచ్చేసి వాళ్ళ భాషలు తారుమారు చేయడం జరిగింది. అది కూడా బిగ్ కన్స్ట్రక్షన్. దాన్ని మెగాలిథిక్స్ అనగానే జిగరాట్స్ అంటారు. ఓకే, ఈ మెగాలిథిక్స్ అంటే ఏంటంటే జైంట్ స్టోన్స్, బిగ్ స్టోన్స్. మీరు అది పిక్చర్ చూసే ఉంటారు, అరౌండ్ ఇట్లా ఉంటుంది. సో కనుక అలాగే ఈ జిగరాట్కి సంబంధించి కూడా కింద బిగ్గెస్ట్ ఫౌండేషన్ వేశారనమాట. ఓకేనా? ఈ మెగాలిథిక్స్కి సంబంధించి కింద కానీ చూస్తే ఆ ప్రదేశం మీకు కానీ మాచు పిచ్చు లొకేషన్ అది కానీ మీరు కానీ చూస్తే అక్కడ పెద్ద పెద్దవి ఉంటాయి. ఒక్కొక్క బ్లాక్ టన్స్, థౌజండ్స్ ఆఫ్ టన్స్ ఉంటుంది అనమాట. కూడా లైమ్ స్టోన్ బ్లాక్స్ ఉంటాయి, బిగ్ స్టోన్స్. సో ఇవన్నీ చెయ్యాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆజానుబాహులే అయి ఉండాలి, అలాగా. సో కాబట్టి ఆ నిమ్రోద్ కన్స్ట్రక్షన్ విషయంలో కూడా అప్పుడు వారు ఇలాగే ఉన్నారు అని చెప్పి మనం అర్థం చేసుకోగలుగుతాం. ఓకే అన్న, చాలా చక్కగా చాలా విషయాలు చాలా ఓపికగా మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నెక్స్ట్ పాడ్కాస్ట్లో కలుపుతాం.